చిన్న సైడ్ ఫోటోలు ఎట్లా పడతాయి చెప్పు సైడ్ జరగండి సైడ్ నేను రంగనాథపేట గ్రామం ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానములకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రులుగాను నా శక్తివంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలమని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని కూర్చోబెట్టుకున్నా మళ్ళీ ఎవరి పేరు వారు చెప్పుకుంటాను. నేను ధర్మకర్తగా నాకు చేసినటువంటి కానీ లేక నా ఆమోదనకు చేయబడిన ఏ విషయం కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని చూస్తే తప్ప ఏ వ్యక్తి కానీ వ్యక్తులకు కానీ పరోక్షం కానీ ప్రత్యక్షం కానీ తెలియలేక కానీ చెప్పుట కానీ చేయని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఓకే సార్. మీకు మధు రంగనాథ స్వామి టెంపుల్ కి చైర్మన్ గా డైరెక్టర్ గా అందరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం, మన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆదేశంతో మన ఇన్ఛార్జ్ వడ్డేశ్వర గారు మిమ్మల్ని అందరినీ ఈ గుడి డెవలప్మెంట్ కోసం చైర్మన్ గారు డైరెక్టర్ పాలకమండలి సభ్యులను నియమించినందుకు మీరందరికీ కూడా ఈ గుడి డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి ఈ యొక్క దేవాలయాన్ని మన మున్సిపల్లోనే కాదు ఇక్కడ జిల్లాలో అతిపెద్ద గుడిగా మీరందరూ సహాయ సహకారాలు అందించి దీన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ, అలాగే వదిలేసిన వెంబడి పడి మీరు నిధులు తీసుకొచ్చి గుడిని డెవలప్మెంట్ చేస్తారని నా యొక్క మనవి విజ్ఞప్తి. చైర్మన్ గారు నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ గారు 2 వాక్యాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. రైట్ ఈరోజు సన్మానం చేయాలి పండిట్జీ. గోవిందా మనం మన ప్రాంతంలో ఏదైతే ఆలయంలో నూతనంగా చైర్మన్ గా అదేవిధంగా డైరెక్టర్ గా నియమించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ద్వారా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం.
ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసినటువంటి మహేష్ గౌడ్ గారు, స్థానికంగా మహేష్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మిగతా నాయకులందరూ కూడా మనమంతా కూడా ఈ చక్కటి కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నాయకుడి కదా నాయా పోరా బ్రహ్మాండమైన టెంపుల్ మన దగ్గర దాదాపుగా వెంకటేశ్వర ఆలయాలు చాలా ఉన్నాయి. పొద్దున్నే ఉద్యమారి అక్కన్న మాదన్న ఏర్పాటు చేసినటువంటి టెంపుల్లో పొద్దున ఉదయం పూజ చేసుకొని మరి ఇప్పుడు రెండో టెంపుల్కి వచ్చినాం. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర ఆలయాల నుంచి కూడా ఆలయాలతో పాటు భక్తులుగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందిగా మనమందరూ బాధ్యత ఉంది. పార్టీల ఖచ్చితంగా ఈ కార్యక్రమం చక్కటి రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకొని ఏదైతే టెంపుల్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, చైర్మన్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా ఈ బోర్డు సభ్యులు అందరూ కలిసి వచ్చే సంవత్సరం కల్లా ఏదన్నా ఒక మంచి పని చేయాల్సిందే నేను అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఉద్యమారి వెంకటేశ్వర టెంపుల్ కు గోపురాల కోసము గౌరవ ముఖ్యమంత్రి గారు 50 లక్షల రూపాయలతో గోపురాలను నిర్మిస్తా ఉన్నారు. మరి ఈ ప్రాంతం అంతా కూడా మనము అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపల ఇక్కడ చైర్మన్ గారిని మిగతా సభ్యులందరూ కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మనం ఈ ప్రజలందరికీ సౌకర్యం ఇస్తాం. భగవంతుని ఎంత చేసిన తక్కువ కనుక మనమంతా కూడా ఒక కార్యక్రమం చేసి మేము కూడా ఈ కమిటీ ద్వారా ఈ పని చేసినామని చెప్పి ప్రూఫ్ చేసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని సభ్యులందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఏదైతే కళ్యాణ మండపం వచ్చినట్టు డిపాజిట్ చేసి అధ్యక్షుడు చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అది ఒక 2-3 నెలల్లో ఆ ఆర్డర్ ఇస్తా తెలియజేస్తాం. ఆలయ భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇచ్చేసి ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గారు, అదేవిధంగా గారు, ఈ కమిటీకి సమాధికి ఏదైనా కానీ చైర్మన్ గారు మరియు కాంతారెడ్డి గారు బ్రహ్మయ్య వారికి 100 రూపాయలు సమర్పించారు. లక్ష్మీనారాయణ గారు 111 రూపాయలు సమర్పించారు. శ్రీనివాస్ గారు రాంపల్లి డైరెక్టర్ 111 రూపాయలు సమర్పించారు.
రామారికి 111 రూపాయలు సమర్పించారు. ఏనుగు కృష్ణారెడ్డి గారు అవసరపూర్ నివాసులు స్వామివారికి 111 రూపాయలు సమర్పించారు. సంఖ్య అనవసర వాసులు 120 రూపాయలు సమర్పించారు. ఈ గుడి నిర్మాణం నుంచి నేను ఎంతో కొంత పనిచేస్తున్నాను. ఈరోజు నేను గుడికి చైర్మన్ పోతే ఎన్నో రాజకీయాలు ఎన్నో ఒడిదొడుకుల నుంచి వీళ్ళు కాపాడుతూ వస్తూ ఉన్నాం. దాంట్లో అప్పుడుండే రెవెన్యూ ఇక్కడుండే ఇబ్బందులు కూడా అన్నో తట్టుకొని నిలబడి ఈరోజు మరి ఈ గుడి చైర్మన్ పదవిని నా మీద ఎన్నో ఇబ్బందులు పెట్టించిన ప్రభుత్వం ఇప్పుడు నేను మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున చైర్పర్సన్గా ఎన్నుకోవడం సంతోషదాయకం. పోతే ఇందులో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించడానికి మరి ప్రభుత్వం తరఫున ఎన్నో రేపు వచ్చే బడ్జెట్ సమావేశాలలో కూడా మేము మా ఇన్ఛార్జి గారితో కలిసి మరి దేవాదాయ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళేసి మరి అమ్మగారితో మేము పూర్తిగా డెవలప్మెంట్ ఫండ్ ఖచ్చితంగా తీసుకొచ్చి గుడిని డెవలప్ చేయడానికి ఉన్నామని చెప్పేసి మీ అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముందు జరిగే ప్రతి కార్యక్రమంలో చైర్పర్సన్ గారు అదే ఆ బాడీ కూడా పాల్గొని ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి వచ్చే గోదాదేవి కళ్యాణం కానీ శ్రీరామనవమి కానీ ఇంకా బ్రహ్మోత్సవాలు కానీ అన్నీ కూడా సవ్యంగా జరిగి ఇదే భక్త బృందానికి ఎట్లయితే ఈరోజు ఏర్పాట్లు చేసినామో రేపు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా ఏర్పాట్లు చేసి ప్రజలతో మంచి పనులు పొందుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. మీడియా ద్వారా ఏదైతే ఒక సంవత్సరంలో దేవుడిని 400 సంవత్సరాల క్రితం ఆ రోజు నాడే ఉన్న పాలకులు దుర్మార్గులు ఆ రోజు చెదరగొట్టడం, ఆ తర్వాత మరి లీలావతి గారు మా విలేజ్ను ఎంచుకొని 14 లక్షల రూపాయలు ఇవ్వడం, దాంతోపాటు మా మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ గారు మరి సీనియర్ ఇంజనీరింగ్ కాలేజ్ నరసింహారెడ్డి గారు మరి వీళ్ళు కూడా అందరూ కొనుక్కొని ఇంత దాకా తీసుకొచ్చిర్రు. పోయిన చైర్మన్ గారు రాజేష్ గారు కానీ అంతకుముందున్న చైర్మన్ కూడా ఏది ఉండకపోయేది, ఉంటే నామమాత్రంగా ఉండేది. కేటీ మై గారు వాళ్ళు కొద్దిగా బిజినెస్ పరంగా ఉండి పట్టించుకోకపోవడం, ఆ తర్వాత మేము ఎంపీటీసీ ఉన్న తర్వాత మేము అభివృద్ధి అనేది ఈ రకంగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా పనికి పూనుకొని ఇంతవరకు తీసుకొచ్చాం. ఇంకా మాకంటే ముందు చేసిన చైర్మన్ కూడా బాగా చేశారు. ఇక మేము కూడా ఈ గుడికి ఖచ్చితంగా బాగా చేస్తామని నాకు ఈ గుడి ఉన్నందుకు మా జన్మకు ధన్యం కూడా. ఎందుకంటే ఒక్కొక్క గుడి దోలాడితే ఎక్కడెక్కడో ఉంటాయి, వీటి దగ్గర పోయేసి రోజులు తడబడి ఉండి దర్శనం చేసుకొని వస్తాం. కానీ ఇక్కడ రోజులు కాదు, మనకే ఇబ్బంది లేకుండా మనమే అన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ధన్యులమని భావిస్తూ ఉన్నాం. కాబట్టి మున్ముందు ఈ గుడిని దేదీప్యమానంగా వెలిగేటట్టుగా మా వంతు ప్రయత్నం చేస్తామని మీ అందరికీ జై.
ఈరోజు ముక్కో ఏకాదశి సందర్భంగా ఇక్కడ రంగనాథ స్వామి అండ్ వెంకటస్వామి ఆలయానికి దర్శనానికి నిమిత్తం నేను నా భార్య పిల్లలతో ఈ దర్శనానికి వచ్చాను. తెలంగాణ షోలో కార్యక్రమం నిర్వహిస్తున్నాను. భక్తులు కూడా ఎంతోమంది ఇక్కడ ఉత్సాహంతో చేశారు. చాలా సంతోషదాయకము. ఇది ఆశీస్సులు మన వెంకటేశ్వర ఈరోజు తీసుకుంటే మనకు అన్ని విధాల ఆశీస్సులు తీసుకోవడం వల్ల ఆరోగ్యాలు సకల సుఖాలు అందరికీ భక్తులు లభిస్తాయనే ఎంతో నమ్మకంతో భగవంతుని ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు అందరం వచ్చేసాము. వాళ్ళతో ఈరోజు ఉండేటువంటి చైర్మన్స్ కూడా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ షోలో సేవ సమితి రామకృష్ణ నా పేరు సెలవు తీసుకుంటాను.